ఈరోజు రావిపాడులో భక్త సమాజ వారి పిలుపు మేరకు నేను మన సమాజం తరఫున ఇక్కడ హాజరయ్యాను. చాలా 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 నాకు నేను వేదశాస్త్ర పరిషత్కి సెక్రటరీని. నాకు తెలవని విషయాలు చాలా కొన్ని తెలిసినాయి. నేను వేదశాస్త్ర పరిషత్కి సెక్రటరీని. ఆంధ్రప్రదేశ్ దానికి తెలవని విషయం కూడా ఆర్థిక కొన్ని విషయాలు చెప్పింది నాకు తెలవదు. అలాగా మనం ఇలాంటివి చేయాలా మంచి పనున్నా మనం చాలా బాగా జరిగింది. గురుగారు నేను మా గురుగారైనా ఎప్పుడో మాకు చిన్నప్పటి నుంచి ఆయన గురుగారు అంటాం బ్రాహ్మణ. అలాగే ఆయన రావటం నా అదృష్టం చేయాలా. అందులో రాయపాడులోనే మొదలెట్టాలన్నాం. రాయపాడు మొదలెట్టి 4 చేస్తాం. 25 సంవత్సరాల క్రితం ఈయనకు శ్రీరామ రామ రామేటి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే ఒక చిన్న తాంబూలం పట్టుకొచ్చి రోజు మీరు దీన్ని స్మరించండి అని నాకు గురువు గారి లాగా ఎంతో ఇదిగా ఇచ్చారు. ఇవాళ అనుభూతి నాకు ఎంతో ఆనందదాయంగా ఉంది. ఇంటింట రామనామం ఈ కార్యక్రమం ఇంత బాగా జరిగినందుకు, నన్ను ఆహ్వానించినందుకు అందరికీ హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. జై శ్రీరామ్. మా గురువులు అడిగల రామన్ గారు రావుపాడు 154వ రామనామ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించారు. ఆయనకి ప్రత్యేక అభినందనలు. మా రావుపాడు జై శ్రీరామ్. శ్రీరామదూతాయ నమః. ఈ 2 నామాలు ఈవేళ రావుపాడు మారుమోగిపోయినాయి. అనివల్ల రామం గారు ఒక రామదూతగా మమ్మల్ని ఈ భక్తి పారవశ్యంగా చేయాలని ఒక రాముడు దూతగా పంపించారు మాకు ఆయన్ని. ఈవేళ చాలా సంతోషంగా ఉంది. ఈవేళ ఇటువంటి కార్యక్రమాలు రావుపాడులో ఇంకా చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్. ఈ రోజు రాయపాడి గ్రామంలోని మా గురుగారైన కడివిల రామన్ గారు వచ్చారు. చాలా అద్భుతంగా రాము గారి గురించి చాలా అద్భుతంగా చెప్పారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అందరి చేత రామనామం పఠించారు. చాలా సంతోషంగా ఉంది. రామనామం ఎంతో గొప్పది, మధురమైంది, చాలా తీపిది. మంచిగా ఈ శ్రీరామనామం అందరికీ వినిపించిన సరిపోయేలాగా ఆనందిస్తున్నాము. చాలా చాలా సంతోషం. రామ అనే పదానికి ఉన్న విశిష్టతని ఈ రోజు తెలియజేస్తారు. మనకు తెలియదని కాదు, ప్రతిసారి మనకు ఆకలి అయితేని కాదు అమ్మ రోజు అన్నం పెట్టేది కదా. ఎందుకు రోజు పెడుతుంది అమ్మ? మనకు ఎంతో వచ్చేసినా సరే ఎలా పెడతాం? అలా ఇవాళ మనకు తెలిసినా సరే ఆయన చెప్పడం వల్ల మనం మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటామని ఆయన ద్వారా రామగారు మనకు చెప్పించారు. అది ఎంతో గొప్పతనం అండి. రామ అనే ఒక్కసారి అంటే ఏంటండి, రా ఆ మా అని 3 అక్షరాలు ఉన్నాయట. ఆ 3 అక్షరాల విశిష్టత కూడా ఆయన చెప్పారు. అదంతా గుర్తుపెట్టింది. అందులో అగ్ని బీజం, వాయు బీజం, చంద్ర బీజం, సూర్య బీజం 3 ఉన్నాయని చెప్పారు. వాటి వల్ల అండి అగ్ని బీజం వల్ల మనకి మన లోపల ఉన్న పాపాలు దహించేస్తాయని చెప్పారు. అంతేత రామలో మన పాపాలు పోతాయి. తర్వాత సూర్య బీజం వల్ల మనకి తేజస్సు వస్తుందని చెప్పారు. అంటే మనకి మంచి కలుగుతుంది. చంద్రబీజం వల్ల నిక్షిప్తం అయిపోతుంది. అదే అని చెప్పారు. అందులో ఆ 3 నామాలు గుర్తుపెట్టిన అందరూ రామ అనే నామాన్ని మర్చిపోకూడదు. అదే ఆయన చెప్పారు. మనకి ఆయన ఈ ఊరు వచ్చి చేసినంత వల్ల ఉపయోగం కలగాలంటే అది మనం మర్చిపోకూడదు. రామనామం అనే కార్యక్రమం మా ఊర్లో రావుపాడులో జరిగినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇలాంటి కార్యక్రమాలు మీరు ఎన్నో జరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్. 154ది రామనామం మా గురుగారు తెలియని మాకు చాలా చెప్పారు. దానికి చాలా ఆనందంగా గురుగారు వచ్చారు, ఈ కార్యక్రమం చేశారు. శ్రీరామనవమి సందర్భంగా చాలా బాగుంది కార్యక్రమం. ఆయన సీతారాముల గురించి ప్రత్యేకంగా ఒక శ్లోకాల గురించి కానీ, ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి కానీ మంచి చాలా బాగా విశేషంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పారు ఆయన. అలాగే మన చిన్నరామయ్య దగ్గర కూడా పెడదాం ఈ కార్యక్రమం. ఒకసారి ఇలా కాకుండా సాయంత్రం పూట పెడదామండి. సాయంత్రం పూట పెడితే ఇంటింటా రామనామం అందించాలని కోరికతో పెడదాం కార్యక్రమం. తప్పనిసరి చేద్దాం గురుగారు. జై శ్రీరామ్. మా ఊర్లో జరిగిన 154వ ఇంటింట రామనామం ప్రోగ్రాం చాలా బాగా జరిగింది. ప్రోగ్రాంలో భాగంగా స్వామివారు మాకు మొత్తం సాంప్రదాయాల గురించి, సీతారాముల దాంపత్యం గురించి, వారి అన్నిటి గురించి చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు.
ఇవాళ రావుపాడులో ఇంటింటా రామనామం అనే ఎపిసోడ్ 154th ఎపిసోడ్ ఇవాళ రావుపాడులో జరిగింది. ఇవాళ మేము చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాము. సాంప్రదాయం సంస్కృతి గురించి చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసే శక్తిని ఇవ్వాలని రాముడు పరిపూర్ణ ఆయురారోగ్య భౌభాగ్యాలు. అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం. అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం. అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతారామమయం ఈ జగమంతారామమయం. సిరికింజప్పడు శంఖ చక్రయుగముం చేదోయి సంధింపడు ఏ పరివారంబును చీరడు అభ్రకపతిన్ వల్లింపడు ఆ కరుణికాంతర ధమ్మిల్లము చక్కనొక్కడు వివాద ప్రోత్థిత శ్రీకుచ అంతారామమయం ఈ జగమంతారామమయం. అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం. అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం.
బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మము